శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తే శ్రీ దక్షిణగాలి. ఈరోజు జాతక చక్రంలో శని దోషంగా ఉన్నప్పుడు యోగం కలగాలంటే ఏమి చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా నువ్వులు బెల్లము 1/2 కేజీ తీసుకొని వాటిని రెండింటిని కలిపి దంచి ఒక ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్ల ఒత్తితో దీపారాధన శనిదేవుడి దగ్గర కానీ, శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి గుడిలో కానీ, కాలభైరవ గుడిలో కానీ, కాళీ అమ్మవారి దేవాలయంలో కానీ పెట్టి దీపారాధన చేయాలి. 2, 19 శనివారాలు నల్ల నువ్వులు ఉండలు చేసుకొని వాటిని తల మీద దిష్టి తీసి పారే నీళ్ళలో కానీ, చెరువులో కానీ, లేదా ఎవరు తొక్కని ప్లేసులో వెయ్యాలి. ఇలా 19 శనివారాలు లేదా 19 అమావాస్యల రోజు చేయాలి. 3వది, ప్రతి శనివారం కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి బూడిద గుమ్మడికాయని 2 సమభాగాలుగా చేసి ఆ 2 సమభాగాలలో నల్ల నువ్వుల నూనె పోసి నల్ల ఒత్తితో దీపారాధన కాలభైరవుడి దగ్గర దీపారాధన చేయాలి. 4వది, ప్రతి శనివారము ప్రతి అమావాస్య రోజు కాళీ అమ్మవారి గుడికి వెళ్ళి కాళీ అమ్మవారి గుడిలో నల్ల ఒత్తితో కానీ, నల్ల కాటన్ గుడ్డతో కానీ దీపారాధన చేయాలి. అమ్మవారికి నల్ల జాకెట్టు, నల్ల గాజులు, కాటుక, పూలు, పసుపు, కుంకుమ, అగరబత్తి, కర్పూరం ఇచ్చి అర్చన చేయించుకొని అమ్మవారికి నివేదనగా నువ్వులు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి నివేదన ఇవ్వాలి. 5, జాతకంలో పరిశీలించి జాతక చక్రంలో శని ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా ఇబ్బంది కలిగిస్తున్నాడు, కర్మకారకుడు కాబట్టి అర్ధాష్టక శని కానీ, ఏళ్ళనాటి శని కానీ, అష్టమ శని కానీ ఇలా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శని ఎక్కడెక్కడ కూర్చున్నాడు స్థానాలని పరిశీలించి ఆయనని బాగా పరిశీలించి దానికి తగ్గట్టుగా నివారణకి మనం రెమెడీస్ చెప్పవలసి ఉంటుంది. స్వస్తి.